Good morning, students. This is our first class for statistics. Final VSc students, fifth semester. Title of the paper is Sampling Techniques and Design of Experiments. So the paper number is 5A. Students, we have another paper 5B. We will discuss next classes. Today I will give introduction about the paper and its content. Once again, the title of the paper is Sampling Techniques and Design of Experiments. It contains 5 units. I will give title of each unit. Number 1, Sampling Theory. The second one is Simple Random Sampling, and third one is Stratified Random Sampling and Systematic Sampling. Sampling, and fourth one is Analysis of Variance. The short form is ANOVA, ANOVA. And lastly, fifth one is Design of Experiments. These units are syllabus for your semester exams. Students, please note down these units carefully. Now we are going to the first unit of this paper, Sampling Theory. I will give brief introduction and terminology of this unit. So sampling theory. Students, ఈ శాంప్లింగ్ గురించి మనం తెలుసుకునే ముందు శాంపుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. శాంపుల్ గురించి తెలుసుకోవాలంటే పాపులేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్టూడెంట్, జనరల్గా మనం పాపులేషన్ అంటే జనాభాని మనం అనుకుంటాం, కానీ యాజ్ అ స్టాటిస్టిషియన్గా పాపులేషన్ కంటైన్ యానిమేట్ అండ్ ఇన్యానిమేట్ అని చెప్పుకోవచ్చు. సో యానిమేట్ మీన్స్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యానిమేట్ అని చెప్తాం.
animate, inanimate. లివింగ్ థింగ్స్ని యానిమేట్ అని చెప్తాం, నాన్ లివింగ్ థింగ్స్ని ఇన్యానిమేట్ అని చెప్తాం. అంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్. అంటే ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే లివింగ్ థింగ్స్ కాబట్టి అవి యానిమేట్ అవుతాయి. అలాగే ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అవి లివింగ్ థింగ్సే కాబట్టి జీవం ఉన్నవి కాబట్టి అవి కూడా యానిమేట్ అవుతాయి. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఇన్యానిమేట్. అంటే సపోజ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ అవర్ కంట్రీ, పర్టికులర్ స్టేట్. అలాగే ఇలాంటివన్నీ కూడా ఇన్యానిమేట్ అని మనం తెలుసుకోవచ్చు. లివింగ్ థింగ్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్ ఇస్ కాల్డ్ పాపులేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏ గ్రూప్ ఆఫ్ వెహికల్స్, నెంబర్ ఆఫ్ పెట్రోల్ బంక్స్, లేదా ఇంకా నెంబర్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి. మనకు తెలుసుకుంటే కనుక మీరు సో మెనీ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్టాటిస్టికల్ డెఫినేషన్ ఏంటంటే పాపులేషన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ అండర్ స్టడీ ఈజ్ కాల్డ్ పాపులేషన్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ యానిమేట్ లివింగ్ థింగ్ జీవంతో ఉన్నవి కావచ్చు, లేదంటే జీవం లేనివి కావచ్చు. సో ఏమైనా కానీ అవి మనం ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ అని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ శాంపుల్. శాంపుల్ మీన్స్ ఏ ఫైనట్ సబ్సెట్ ఆఫ్ ఏ పాపులేషన్ అంటారు. ఏ ఫైనట్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. సో పాపులేషన్లో ఫైనట్ సబ్సెట్ ఏదైతే ఉంటుందో అది శాంపుల్ అని అంటారు. సో స్టూడెంట్స్ దిస్ ఈజ్ పాపులేషన్ అనుకుంటే కనుక సో ఇవి శాంపుల్స్ అవుతాయి. సో పాపులేషన్, సో లోన్ కూడా శాంపిల్స్. సో ఈ పాపులేషన్ మొత్తాన్ని కూడా మనం కౌంట్ చేయాలి, క్యాల్కులేట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. అంటే ఒక కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ యొక్క ఇన్కమ్ కావచ్చు, లేదా ఏజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేయాలంటే అది ఎంత రిస్క్తో కూడుకున్నటువంటి పని. చేయొచ్చు కానీ మనీ కావాలి, అలాగే తర్వాత లేబర్ వర్క్ మనీ పెట్టుకోవాలి, ఎంతో టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ పాపులేషన్ అంతా కూడా మనం క్యాల్కులేట్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ శాంపుల్ ద్వారా ఈ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ని అంచనా వేయచ్చు అనమాట. ఈ పాపులేషన్ అంతా మనం క్యాల్కులేట్ చేయడం కష్టం కాబట్టి ఏం చేశారంటే ఈ శాంపుల్ అనే టెక్నిక్ని తీసుకొచ్చారనమాట. అంటే ఆ పాపులేషన్లో ఉన్నటువంటి ఆ పాపులేషన్ మొత్తం నుంచి కొన్ని శాంపుల్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. అంటే పాపులేషన్కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ శాంపుల్స్కి ఉంటాయన్నమాట. పాపులేషన్కి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో శాంపుల్కి కూడా అవే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పచేరీ షాప్కి వెళ్తారు, అక్కడ మీరు రైస్ కొనాలనుకుంటారు పచేరీ షాప్లో. సో రైస్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ రైస్ బ్యాగ్లో ఉన్నటువంటి రైస్ అంతా కూడా మీరు చూడాల్సినటువంటి పని లేదు. మీరు అది తీసుకోవాలా వద్దని డిసిషన్ తీసుకోవడానికి మీరు ఆ రైస్ అంతా చూడాల్సిన పని లేదు. కానీ జస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ తీసుకుని కనుక మీరు చెక్ చేసుకుని మీకు నచ్చితే అది తీసుకుంటారు, నచ్చకపోతే వద్దని చెప్పేస్తాను. అంటే అక్కడ ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఆ రైస్
మొత్తానికి ఉండే క్యారెక్టరిస్టిక్, మీరు హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్లో, మీరు తీసుకున్నటువంటి హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్లో సేమ్ క్యారెక్టరిస్టిక్. సో దాన్ని బట్టి మీరు పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ని అంచనా వేస్తారు, అంతే కదా స్టూడెంట్స్. ఇప్పుడు మీరు మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ తీసుకుని నచ్చింది, అప్పుడు మీరు రైస్ బ్యాగ్ అంతా కూడా తీసుకుంటారు. అంటే రైస్లో ఉన్న ఆ బ్యాగ్లో ఉన్న రైస్ అంతా కూడా మీకు నచ్చినట్లు. అలాగే మీరు బట్టల షాప్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఆ క్లాత్ జస్ట్ పట్టుకుని చూస్తారు, క్వాలిటీ మనకి ఎలా ఉందనేది చూస్తారు. దాన్ని బట్టి మీరు మీ డ్రెస్ మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే సేమ్ ఆ పాపులేషన్కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో అదే శాంపుల్కి ఉన్న ఆ క్యారెక్టరిస్టిక్ శాంపుల్స్కి ఉంటుంది. కాబట్టి ఆ శాంపుల్ని మీరు తీసుకుని దాని ద్వారా పాపులేషన్ మొత్తాన్ని కూడా మీరు ఎస్టిమేట్ చేస్తారు. పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ మొత్తాన్ని కూడా అంచనా వేసి దానిని బట్టి మీరు ఆ పాపులేషన్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేయగలుగుతారు అన్నమాట, ఆ క్యారెక్టరిస్టిక్ మొత్తాన్ని బట్టి. సో ఇక్కడ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్ అంటే ఆ పాపులేషన్లో ఉన్నటువంటి సబ్సెట్, అంటే మన శాంపుల్ మీరు సెలెక్ట్ చేస్తారు. అలాగే ఇంకా సింపుల్గా మనం తెలుసుకోవాలంటే మీ ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేస్తారు. ఆ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఆ కర్రీ మొత్తం మీరు టేస్ట్ చేయక్కర్లేదు, కానీ జస్ట్ కొంచెం టేస్ట్ చేస్తే చాలు ఆ కర్రీ మొత్తం టేస్ట్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ తీసుకున్నటువంటి ఆ స్మాల్ క్వాంటిటీని శాంపుల్ అని చెప్తాం. అంటే ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్. ఆ కర్రీకి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ అంతా కూడా దీనికి ఉంటుంది, మీరు తీసుకున్నటువంటి శాంపుల్. సో దాన్ని బట్టే మీరు పాపులేషన్ మొత్తాన్ని కూడా అంచనా వేయగలుగుతారు అన్నమాట. సో స్టూడెంట్స్, ఇక్కడ పాపులేషన్ మే బి ఫైనైట్, ఇన్ఫైనైట్. సో ఫైనైట్ పాపులేషన్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, మీరు ఏవైతే కౌంట్ చేయగలుగుతారో దాన్ని ఫైనైట్ పాపులేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ ఎవ్రీ డే. అంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నటువంటి వెహికల్స్ ఎన్నైతే వెళ్తున్నాయో వాటిని మీరు కౌంట్ చేయగలరు, దాన్ని ఫైనైట్ పాపులేషన్ అని చెప్తాం. అలాగే ద నెంబర్ ఆఫ్ బర్త్స్ ఫర్ ఏ ఇయర్ ఇన్ పర్టికులర్ స్టేట్ ఆర్ కంట్రీ, ఆ బర్త్స్ అనేవి కూడా మీరు క్యాల్కులేట్ చేయగలరు. కాబట్టి దాన్ని ఫైనైట్ పాపులేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఏ సిటీ, అవి కూడా మీరు కౌంట్ చేయగలుగుతారు కాబట్టి దాన్ని ఫైనైట్ పాపులేషన్ అనొచ్చు. సో ఇంకా ఇన్ఫైనైట్ పాపులేషన్ అంటే అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, దేన్నైతే మనం కౌంట్ చేయలేమో దాన్ని ఇన్ఫైనైట్ పాపులేషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇన్ ఏ ట్రీ, అంటే ఆ ట్రీకి ఉన్నటువంటి ఆ లీవ్స్ అనేవి మనం కౌంట్ చేయలేం కాబట్టి చేయొచ్చు, కానీ ఎంతో రిస్క్తో కూడుకున్నది. సో కౌంట్ చేయలేం కాబట్టి దాన్ని మనం ఇన్ఫైనైట్ పాపులేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే ద నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై, ఆ స్టార్స్ని కూడా మనం కౌంట్ చేయలేం కాబట్టి దాన్ని ఇన్ఫైనైట్ పాపులేషన్ అని అంటారు. సో పాపులేషన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ స్టడీ ఈజ్ కాల్డ్ పాపులేషన్. పాపులేషన్ కంటైన్స్ యానిమేట్, ఇన్యానిమేట్, అంటే జీవంతో ఉన్నవి, జీవం లేనివి. అలాగే పాపులేషన్ మే బి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఫైనైట్ పాపులేషన్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, మీరు దేన్నైతే కౌంట్ చేస్తారో దాన్ని ఫైనైట్ పాపులేషన్ అంటాం. దేన్నైతే కౌంట్ చేయలేమో దాన్ని ఇన్ఫైనైట్ పాపులేషన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.